చాలా బాగా చేశారు. సూపర్ 50 days కంపల్సరీ. అంటే యాక్టింగ్ ఎలా అనిపించింది? రోషన్ యాక్టింగ్ సూపర్. అంటే శ్రీకాంత్ గారు తగ్గట్టుగానే చేశారు లేకపోతే ఎలా అనిపించింది? బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను 100 out of 100. చాలా బాగుందా? ఏం సినిమా నువ్వు చూసింది? ఏం సినిమా చూసాను? ఛాంపియన్. ఎవరిది సినిమా? సినిమా ఎవరిది? రోషన్. రోషన్ బాగా యాక్ట్ చేశాడు. అన్నయ్య. రోషన్ సూపర్. డాన్స్ ఎట్లా చేసాడు ఒకసారి చెప్పు ఒక స్టెప్ చెప్పు, నీకు ఇష్టమైన స్టెప్ చెప్పు. నీకు బాగా ఏం నచ్చింది సినిమాలోనే? ఏం నచ్చింది? ఏ సాంగ్ నచ్చింది నీకు? చెప్పు. రోషన్. ఏ సాంగ్? ఏ సాంగ్? ఓకేనా, చెప్పాలి. ఏ సాంగ్? గిరగిర బొంగరానివేనా? డాన్స్ ఏనా? చిన్న స్టెప్. కంగ్రాట్స్ రోషన్ అన్న అని చెప్పు అన్నయ్యకి. కంగ్రాట్స్ చెప్పు అన్నయ్యకి. రోషన్ అన్నకి కంగ్రాట్స్. బాగుందండి సినిమా, చాలా బాగుంది. వర్త్ వాచింగ్. ఫస్ట్ మూవీ తన హీరోకి రావడం ఈజ్ లక్కీ ఇనఫ్. మీకు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందండి, చాలా ఇంప్రూవ్ అయింది. అంటే మెచ్యూరిటీ అది కనబడుతుంది. ఫుల్గా ఉంది. ఈ డిడ్ ఈజ్ హోంవర్క్ వెరీ వెల్. స్టోరీ అది ఎలా ఉందా? స్టోరీ కూడా అంటే యూనిక్ స్టోరీ. different, జనాలకి ఇట్లాంటి స్టోరీలు తెలియాలండి. ఓకే. సో రోషన్ యాక్టింగ్ లో మీకు బాగా ఏమనిపించింది? అంటే డాన్స్ కానీ లేకపోతే acting? అన్నీ ఓవరాల్ గా ఫుల్ చాలా బాగుంది. ఓకే. అంటే తండ్రికి తగ్గ కొడుకు అని. అంతే కదా అండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. బాగా కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ గుడ్ మూవీ. సూపర్, ఓకే. చాలా బాగుంది. శ్రీకాంత్ గారు ఎలా యాక్ట్ చేశారో అలాగే చేశారు. ఓకే. అతని పేరు నిలబెట్టారు, చాలా సూపర్గా చెప్పారు. స్టోరీ ఎలా అనిపించింది సార్? స్టోరీ ఇస్ డిఫరెంట్, ఓకే. నాట్ ఎట్ ప్రజెంట్ సినారియో, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎలాంటివి ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి? ఎలాంటి స్టోరీలు అవి? కనెక్ట్ అవుతుంది. ఇది కొత్త స్టోరీ కాబట్టి మేబీ ఇట్ మే కనెక్ట్. ఓకే. సినిమా హైలైట్స్ అంటే మెయిన్గా ఏం సార్? స్టోరీయా లేకపోతే యాక్టింగ్సా, పర్ఫార్మెన్సా? డిఫరెంట్ స్టోరీ ఈజ్ హైలైట్, వెరీ హైలైట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకే. స్టోరీలో మీకు బాగా ఏం నచ్చే స్టోరీ చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు? బ్రిటిష్ వాళ్ళు నిజాం వాళ్ళు వేరే అంటే వాళ్ళపైన దాడి చేయడం అలా చేశారు. దాన్ని వీళ్ళు వదిలేయకుండా దాన్ని నిలబడడానికి వాళ్ళు కూడా పోరాడారు. ఓకే. మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ? క్లైమాక్స్లో నచ్చింది నాకు. సాంగ్స్ బాగా బాగున్నాయా? ఓకే. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ చాలా ఎక్కడైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యారా సినిమా అంతా చూస్తున్నప్పుడు? ఓకే. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తారా చూడమని? చేస్తాను. థ్యాంక్ యూ. Should watch with family. It's a very nice movie. అంటే యాక్టింగ్ ఎలా అనిపించింది రోషన్ గారు? ఎక్సలెంట్ సార్. యాక్చువల్లీ మేము జనరల్గా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వాచ్ విత్ చిల్డ్రన్. వాట్ అబౌట్ ద స్టోరీ? ఎమోషనల్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? చాలా 100% we have to connect how our India was saved by our soldiers, army, how they sacrificed their life. They excellently showed. We are very impressed, sir. And we are happy to show on first. యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్, చాలా మెచ్యూర్డ్గా అండ్ నాట్ ఏ లైక్ న్యూ యాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్లా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇంటర్వెల్ ఎండింగ్లో మాత్రం బాగుంది. అక్కడ ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ కూడా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ తెలంగాణ చరిత్ర గురించి కాబట్టి బాగుంది. అర్థమైంది. నేను రోషన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది. వాట్ అబౌట్ ద హీరోయిన్? హీరోయిన్ నాకు ఎక్కువగా తెలియదు. రోషన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. చాలా బాగుంది మూవీ. తెలంగాణ ఉద్యమం గురించి తీసిండ్రు. బైరాన్పల్లి స్టోరీ ఎక్స్ట్రాడినరీ ఉంది, వరల్డ్ క్లాస్. అంటే ఆ రియాలిటీ అనేది ఎంతవరకు చూపించారు బైరాన్పల్లి? నిజంగా చూపెట్టి అంటే అది స్టోరీ ఉంది ఆల్రెడీ, సో కానీ బాగా తీసిండ్రు, ఎక్స్ట్రాడినరీగా తీసిండ్రు. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. అంటే మెచ్యూరిటీ అనేది ఎంతవరకు వచ్చిందండి యాక్టింగ్ లో? బాగుంది, అందరూ యాక్ట్ చేసిండ్రు లిటరల్గా. చాలా రోజుల తర్వాత సినిమా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అందరు ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా, మంచిగా ఉంది. ఈ రోషన్ యాక్టింగ్ మాత్రం ఇద్దరు ఎరగదీసిండు పాపం. అమ్మాయి కానీ హీరోయిన్ కానీ అందరూ బాగా చేశారు, బాగా ఉంది, గుడ్ మూవీ. బట్ స్టోరీలో కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. మరి స్టోరీలోకి వెళ్ళినప్పుడు లాగ్ ఉంటుంది కదా, రజాకిల్ మూవీ అంటే కొంచెం అలా లాగ్ ఉంటుంది. కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. బట్ ఎమోషనల్గా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ కానీ చాలా కొన్నిసార్లు ఏంటంటే బూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. సూపర్ ఎక్సలెంట్, మంచి అట్లానే ఉన్నాడు అబ్బాయి.
చాలా బాగున్నాడు అబ్బాయి. శ్రీకాంత్ గారు అబ్బాయి అనిపిస్తుంది ఆయన, అట్లా ఉన్నాడు, బాగా యాక్ట్ చేసిండు. సూపర్ మూవీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. సూపర్ పడతాయి, మంచి హీరో మన. చెప్పాలి, తెలంగాణ అస్తిత్వాన్ని చూపించింది ఈ సినిమా. తెలంగాణ అంటే ఏంటో, ఎలా సాధించుకున్నామో తెలంగాణను మరోసారి తెలియజేసింది. అశ్రువులు రాల్చే పరిస్థితి తీసుకొచ్చింది ఈ సినిమా. ఇంతకంటే ఏం చెప్పలేను. అంటే రజాకర్ సినిమా కూడా మీరు చూసే ఉంటారు కదా, సో ఇందులో ఎంతవరకు ఆ నిజాన్ని చెప్పారు, బైరాన్పల్లి స్టోరీని ఎంతవరకు రివీల్ చేశారు? చాలా తాకింది. బైరోన్పల్లి గురించి చాలా టచ్ చేశారు. కాకపోతే ఇప్పటి పరిస్థితులను కూడా యాక్సెప్ట్ చేయలేరు కదా, అంత పూర్తిగా చూపించిన. అద్భుతంగా ఇప్పటికైతే 99% అద్భుతంగా ఉంది. ఇది మీకు అందరికీ తెలియాల్సిన విషయం. తెలంగాణను ఎలా సాధించుకున్నారు అనేది మీకు తెలియాల్సిన విషయం. తెలంగాణ కోసము తెలంగాణ వాసులు ఎంత పోరాడారు అన్నది కూడా మీకు తెలియాలి. ఇలాంటి సినిమాలు ఇంకా 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 తీయాలి. ఇది జస్ట్ ట్రయల్. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి ఎలా చేశాడు రోషన్? చాలా అబ్బాయికి నా ఆశీస్సులు. సెకండ్ సినిమానే సూపర్గా చేసిండు. మంచి ఫ్యూచర్ ఉంటుంది అబ్బాయికి. మిగతా వాళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? అందరూ ఎవరికి వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇందులో చేసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు. ఒక్కరని కాదు, అందరూ బాగా చేశారు. బాగా చేస్తేనే సినిమాకు ప్రాణం పోసింది. అద్భుతం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ మాధవితో మీరు మాట్లాడారు. ఆ అయితే కథలో నాది కూడా ఈ సినిమా నా తాత తెలంగాణ background కూడా ఉంది. యువతకి తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ప్రదీప్కి ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇంత శక్తి ప్రదీప్లో ఉందని నేను చూడలేదు. నాకు అంత పరిచయం ఉన్నా ఇంత శక్తి ఉందని నేను చూడలేదు. మరో బలగంలాగా తయారవుద్దని నేను చెప్తున్నా. ఇంకొక విషయం, యువత ఈ సినిమాను చూసిన తర్వాత మీరేంటి, అసలు తెలంగాణ ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క విషయం నేను చెప్తాను. 4 రోజుల్లో ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది. సినిమా వెళ్తుంది అనేది కాదు, ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్, తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఇప్పుడు బ్రతికున్నారు. ఈ రోజున మీరందరూ కూడా ఇట్లా వీడియోలు పెట్టి కెమెరాలు పెట్టి ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఈ సెంటర్లో ఎంత గందరగోళం జరిగిందనేది మీకు తెలియదు. కానీ అద్భుతం, చాలా అద్భుతమైన సినిమా. నభూతో నా భవిష్యత్. అండి బైరాన్పల్లి. ఇది ఇందులో ఉన్న రాజిరెడ్డి అనే పాత్ర మా తాతగారు అవుతారు. మా తాత ఉండి ఈ స్టోరీ రోషన్ బాబు గారికి వివరించారు. చాలా బాగుంది. అంటే మాకు రజాకార్ల పోరప్పుడు మా తాత చాలా ఫైటింగ్ చేశాడు. అంటే ఆ టైంలో మనకు 1948లో అందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ మా ఊరికి స్వాతంత్రం రాలేదు ఆ టైంలో. అప్పుడు స్వాతంత్రం రానప్పుడు మా తాతగారు ఉండి ఇక్కడ మనం నిలబడి కొట్లాడితేనే, ఎదురిస్తేనే రజాకార్లు మనల్ని తరిమి కొడితేనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశంలో ఆ టైంలో చాలా ఫైటింగ్ చేశారు. తాతకు కూడా 4-5 గుండ్లు తగిలాయి. రీసెంట్గా 99 ఇయర్స్ బతికాడు తాత. రీసెంట్గా చనిపోయాడు. అంటే చాలా మటుకు తీసుకొచ్చారు. రోషన్ బాబు కూడా మన దగ్గరికి వచ్చాడు, మన ఇంటికి వచ్చి కలుసుకొని ఈ స్టోరీ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే డైరెక్టర్ ఇట్లంతా. అప్పుడు బైరాన్పల్లి స్టోరీ చాలా బాగుందండి. స్క్రీన్ మీద చూడడం, నాకు రోషన్ బాబు చేయడం చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఊరు గురించి కూడా ఇక్కడ బాగా, అంటే సినిమాలో తీయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా చేశారండి. బైరాన్పల్లిలో ఒక సీన్ అదే ఒక బుర్జు ఉంటుంది కదండి, ఆ ఒక సీన్ తీశారు. సో యాక్చువల్గా ఊరు నుంచి కూడా 4 బస్సెస్ పెట్టారు. అందరూ థియేటర్ కోసం వచ్చారనమాట. 3 బస్సులు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక బస్సు కూడా రావాలి. 11:30 షోకి వస్తున్నారు వాళ్ళు. 11:30 షోకి వాళ్ళు వస్తున్నారు కంప్లీట్గా. సో వెరీ ఎంకరేజింగ్ ఉందండి. ఫర్ మా ఊరు గురించి మా మూవీ గురించి చాలా ఎంకరేజింగ్ ఉంది. గుడ్ టు సీ. థ్యాంక్ యూ. రైటింగ్ కొంచెం వీక్ రైటింగ్ అయిపోయింది. ఇంకా క్లైమాక్స్ చాలా కన్విన్సింగ్ ఉంది. కొంచెం సెకండ్ హాఫ్లో రైటింగ్ ఎక్కువ బిల్డప్ చేసి ఉంటే చాలా బాగుండేది. సో చాలా కన్విన్సింగ్ ఉంది సెకండ్ హాఫ్ రైటింగ్. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అండ్ రోషన్కి అసలు చాలా బాగా చేశాడు. అంటే లాస్ట్ 2 మూవీస్ పోల్చుకుంటే ఈ మూవీలో చాలా బాగుంది యాక్టింగ్. చాలా ఇంప్రూవ్ అయ్యాడు.
అంటే స్టోరీ ఎలా ఉంది, కనెక్ట్ అవుతుందా కొంచెం? స్టోరీ కనెక్ట్ అవుతుంది, చాలా స్టోరీ బాగుంది. బట్ రైటింగ్ కొంచెం వీక్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోతాము. అంటే ఒకటే ప్లాట్ మీద వెళ్ళిపోతున్నది. ప్రెడిక్టబుల్ ఉంటుంది చాలా, సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఛాంపియన్ అన్న? ఛాంపియన్. చాలా రోజుల తర్వాత ఒక సినిమా వచ్చింది. ఓకే. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. పిల్లలు ఫ్యామిలీ అందరూ ధైర్యంగా వెళ్ళి చూసి రావచ్చు. రోషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎరగదీశాడు. ఫ్యూచర్ టాలీవుడ్ స్టార్ రోషన్. అంటే స్టోరీ అది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉందా? సూపర్గా కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ. ఓకే, ఒక మంచి సక్సెస్ అనుకోవచ్చు. సూపర్ సక్సెస్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ. జనరల్గా నేను మూవీకి రాను, ఫస్ట్ టైం 8 o'clock మూవీకి వచ్చా. తండ్రికి మించిన కొడుకు అని చెప్పొచ్చు ఈ సినిమా తర్వాత. ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఇస్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. రోషన్ యాక్షన్ చాలా బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈజ్ వెరీ గుడ్. స్టోరీ ఏమైనా కనెక్ట్ అయ్యింది? యా, అంటే ఇది ట్రూ కదా, రజాకార్లో జరిగేది. ఇట్స్ ట్రూ. అంటే మాలాంటి అంటే మాకు అవంతా తెలీదు, బట్ ఇది చూస్తే ఏంటి అంటే వీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్స్, ఆ ఫుట్బాల్ ఫైట్స్, లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది. హీరో లుకింగ్ ఎలా ఉంది? హీరో లుకింగ్ ఈజ్ ఆసమ్. మాకు యాక్టర్గా ఎలా పర్ఫార్మ్ చేశారు? హీస్ గుడ్. మాకు ఇప్పుడున్న జనరేషన్కి ఈజ్ వెరీ గుడ్ మెచ్యూరిటీ కనబడింది, యాక్టింగ్ కనిపించింది. సో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఇట్స్ ఆల్సో గుడ్. ఉంది, కొంతసేపే ఉంది అనిపించింది, బట్ ఉన్నంతసేపు బాగానే ఉంది. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? 5 if you ask me, 4 according to me. Thank you.